వెల్లుల్లి మెంతాకు కర్రీ తయారు చేయడం కోసం ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 15 వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. 2 కట్టల మెంతి కూరను కూడా తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 1 టేబుల్ స్పూను నువ్వులు, 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకొని కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమాటాలను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మనం మిక్సీ పట్టించిన మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇందులోకి పసుపు, ఉప్పు, కారం వేసుకొని టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు ఈ గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు, శనగపిండి వేయించుకుంటూ అలాగే వేసుకున్నాం కాబట్టి ఆ పచ్చివాసన అంతా పోయి కూర భలే కమ్మగా ఉండిద్ది. ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా పోసుకొని మనం ముందే ఫ్రై చేసి పెట్టిన మెంతాకు, వెల్లుల్లిని కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.